హలో అండి అందరికీ. రీసెంట్గా భారతదేశ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు అయితే ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ వర్షాకాల సమావేశాలకి ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకు అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత, అలాగే మన భారతదేశానికి పాకిస్తాన్కి చిన్నపాటి యుద్ధం జరిగిన తర్వాత ఈ యుద్ధానికి సంబంధించిన చర్చ మొత్తం ఈ పార్లమెంటు సమావేశాల్లో నడుస్తూ ఉంటుందని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. ముఖ్యంగా మోడీ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నేతలు కొన్ని కీలకమైన విషయాల్లో ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఆ విషయాలు ఏంటంటే సడన్గా ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆపాల్సి వచ్చింది అంటే, మనకి పాకిస్తాన్కి యుద్ధం జరుగుతున్న సమయంలో పాకిస్తాన్ మీద మనం 11 ఎయిర్ బేస్ల మీద దాడి చేసినాం. మనం ఒక స్థాయిలో ఉన్నాం. పాకిస్తాన్ అనగదొక్కి మనం ఒక స్థాయిలో ఉండి కీలకమైన సమయంలో అకస్మాత్తుగా ఎందుకు యుద్ధం ఆపాల్సి వచ్చింది అని చెప్పేసి ప్రతిపక్ష నేతలు ఇప్పటికే ప్రభుత్వం మీద విమర్శలు అయితే చేస్తూ ఉన్నారు. ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ సమావేశంలో ఈ యొక్క అంశాలన్నీ కూడా చర్చకైతే వస్తాయని చెప్పేసి మనకైతే అర్థమవుతుంది. ముఖ్యంగా ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఎందుకు మొదటిగా మన భారతదేశం ప్రకటించకుండా డొనాల్డ్ ట్రంప్ ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాడు, ఇందులో డొనాల్డ్ ట్రంప్ ఎందుకు తరదోల్చాల్సి వచ్చింది, మనకి పాకిస్తాన్కి జరుగుతున్న యుద్ధంలో మీరు డొనాల్డ్ ట్రంప్కి లొంగిపోయారా అనే విధంగా ప్రతిపక్ష నేతలు నరేంద్ర మోడీని ప్రశ్నలు అడగడానికి అయితే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మన భారతదేశానికి సంబంధించిన ఫైటర్ జెట్ని పాకిస్తాన్ కూల్చింది అని చెప్పేసి పదే పదే చెప్తా ఉంది. నిజంగా మన ఫైటర్ జెట్ని పాకిస్తాన్ కూల్చిందా అనే విషయాలను కూడా ఈ యొక్క పార్లమెంటు సమావేశాల్లో ప్రభుత్వాన్ని ప్రతిపక్ష నేతలు, ముఖ్యంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రతిపక్ష నేతలందరూ కూడా ఇప్పుడు కేంద్రానికి సూటి ప్రశ్నలు అయితే వేయబోతా ఉన్నారు. మరి కేంద్రం ఎలాంటి సమాచారం చెప్తుందో చూడాలి. ఏదేమైనా కానీ ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలు కాబట్టి అందరిలో కూడా ఒక పెద్ద ఆసక్తి, అంటే ఎలాంటి సమాచారం అంటే ఇప్పటివరకు కూడా బయటికి రాని సమాచారం ఏమైనా అధికారుల దగ్గర ఉంటుంది కాబట్టి అది ఏమైనా బయటికి రివీల్ చేస్తారా, ఎలా దాడి చేశారు, ఎంత నష్టపోయినాం అనే విషయాలను ఏమైనా ప్రకటిస్తారా అనేది మనకైతే ఈ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇస్తుందని చూడాలి. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్ తెలియజేయండి. ఓకే మరి, థ్యాంక్ యూ.